మనం చదువుకున్నాం, అత్యున్నత శిఖరాలు అధిరోహించాం, పబ్లిక్లో మేధావిగా గుర్తింపు పొందాం. కామన్ సెన్స్తో ఒక మాట, సరే మనకి దేశభక్తి ఉందా లేదా అని నిరూపించుకుని చొక్కాలు చించుకోనక్కర్లేదు, కానీ కొన్ని పదాలు వాడేటప్పుడు లేదా కొన్ని థమ్సప్పుడు దేశాన్ని గురించి అంత చులకనగా ఆలోచించాలా? వెనిజులాని ఖండించకపోతే, వెనిజులా సంఘటన ఖండించకపోతే రేపు పొద్దు నరేంద్ర మోడీనైనా ఇట్లా పట్టుకెళ్ళచ్చు. ఈ మాట అన్నది ఎవరో, ఏం ట్రోల్ అవుతుందో తెలుసు. నాకు అర్థం కానిది ఏంటంటే, అమెరికాకి చేతకాలేదు ఇన్నేళ్ళు. మన దగ్గర ఇవాళ ఉన్నటువంటి అణ్వాయుధాలతో సహా ఉన్న దేశం మనం, అణ్వాయుధాలు కలిగినటువంటి దేశం. మరి అణ్వాయుధాలు లేని రోజునే అమెరికా చేసేయచ్చు కదా, రెండో ప్రపంచ యుద్ధం తర్వాతనే చేసేయచ్చు కదా. మన దగ్గర సహజ వనరులు కూడా ఎక్కువే ఉన్నాయి కదా, ఎందుకని మన మీదకి రాలేదు యుద్ధానికి? ఎందుకు మంది లాక్కోవాలనుకోలేదు? ఎందుకంటే మంది వెనిజులా లాగానో, కొలంబియా లాగానో, ఆఫ్ఘనిస్తాన్ లాగానో ఉండేటటువంటి దేశం కాదు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ అమెరికాకి తాత లాంటి బ్రిటిషోడు ఈ దేశాన్ని పరిపాలిస్తే తన్ని తరిమి పంపించిన వాళ్ళు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇక్కడ ప్రజల్ని చైతన్యపరిచి బయలుదేరితే వణుకు పుట్టి స్వతంత్రం ఇచ్చింది. అదే సందర్భంలో శాంతిదూతగా గాంధీ గారి లాంటి వాళ్ళు పోరాడారు అని అటు ఇటు రెండింటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకెళ్ళినటువంటి దేశం ఇది. మరొక వైపున రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్తో పాటు ఆ బ్యాచ్ గెలవడానికి కారణమైన సైన్యం భారత సైన్యం. ఈ సంగతి అమెరికాకి తెలీదా? మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా బ్రిటన్ వాళ్ళకి సంబంధించిన ఆధిపత్యానికి కారణం భారత సైన్యం. ఆ రెండిటి తర్వాత బ్రిటన్ గెలిచిన ఒక్క యుద్ధం చెప్పమనండి, ఒక్క అద్భుతం చెప్పమని చెప్పండి. పరిపాలనా సంస్కరణలు చేతనైనటువంటి భారతీయులు ఆ బ్రిటన్ పరిపాలనకి సహకరించబట్టి ఆ పరిపాలన నడిచింది. తిరగబడితే తాట ఎట్లా తీస్తారో కూడా బ్రిటన్ వాడికి తెలుసు. ఆ బ్రిటన్ మానసపుత్రులే కదా అమెరికా వాళ్ళు. అలాంటి వాళ్ళకి భయపడిపోయి వణికిపోయేటటువంటి సమాజం భారతదేశంలో ఉందా? ఎస్, ఉద్యోగం కోసం అమెరికా వెళ్తాం, ఉద్యోగం చేసి డబ్బులు తీసుకుంటున్నాం, అడుక్కుని డబ్బులు తీసుకోవట్లే. అక్కడ మన సత్తాతో ఆ దేశం బాగుపడుతోంది, మనం ఎందుకు వాడుకోవట్లేదంటే ఆ సహజ వనరులు ఇంకా సమకూరలేదు. భవిష్యత్తులో ఖచ్చితంగా ఎదిగి తీరతాం, మధ్యలో ఇలాంటి సన్నాసులు లేకపోతే. భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, నేను పెద్ద ఆయన గురించి మాట్లాడట్లా, అనేక మంది సన్నాసులు ఈ రోజున ఈ దేశాన్ని చులకన చేస్తున్నటువంటి వాళ్ళు. ప్రపంచంలోని 195 దేశాలలో భారతీయులు ఎక్కడికైనా వెళ్ళి బ్రతకగలుగుతున్నారు. అమెరికా వాడు వెళ్ళి ఆఫ్రికాలో బతుకుతాడా? అమెరికా వాడు వెళ్ళి పాకిస్తాన్లో బతుకుతాడా? అమెరికాలో వాడు వెళ్ళి సిరియాలో బతుకుతాడా? అక్కడ పై బతుకులు తప్పించి మనలా కలిసిపోయి మమేకమై బ్రతకగలిగినటువంటి సత్తా ఉన్నోడు ఎవడు లేడు. అదే భారతీయుడు, దమ్మున్న భారతీయుడు. ప్రపంచంలోని అన్ని భాషలలో మాట్లాడగలిగినటువంటి వాళ్ళు భారతీయులే. అన్ని భాషల్లో ఒకడికి ఒక భాష వచ్చు, ఇంకొకో భాష. అయితే ప్రతి భారతీయుడికి అన్ని భాషలు అని చెప్పట్లే నేను. ఆయా దేశాల్లో బతకాలంటే ఆయా దేశాల భాషల అవగాహన ఉండాలి కదా. వాటిట్లో బతుకుతున్నారు. చైనా అయినా, రష్యా అయినా, ఎక్కడైనా సరే భారతీయుల శక్తి ఏంటో అమెరికాకి తెలుసు. అట్ ద సేమ్ టైం ఉగ్రవాదాన్ని భారతదేశం మీద పరోక్షంగా దశాబ్దాలుగా తీసుకొచ్చినటువంటి పాకిస్తాన్ చేతన అది నడిపించింది అమెరికా. రష్యాకి మిత్రదేశం కాబట్టి భారత్ని దెబ్బ కొట్టడానికి దశాబ్దాల కుట్రలు చేసింది అమెరికా. సాధ్యమైందా? ఎస్, మొదట అనుభవించాం, ఇవాళ రోజున తిప్పి కొడుతున్నాం, తన్ని తరుముతున్నాం. అవసరమైతే ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా లేపాలో బాగా తెలిసినటువంటి వాళ్ళం. జస్ట్ నాయకత్వంలో కసి తెగింపు కావాలి. ఇవాళ ఈ దేశంలో నాయకత్వం దగ్గర కసి ఉంది, తెగింపు ఉంది. వాళ్ళని నమ్మే జనం ఉన్నారు. జనం నాయకత్వాన్ని నమ్మడం, మోడీని నమ్మడం ప్రారంభమయ్యేటప్పటికీ తట్టుకోలేక దేశం మీద పడి ఏడుస్తూ, దేశాన్ని తక్కువ చేస్తూ, దేశాన్ని చులకన చేస్తూ మాట్లాడుతున్నటువంటి మేధావులు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నోరు దగ్గర పెట్టుకుని సంభాళించుకు మాట్లాడడం బెటర్.